అందరికీ నమస్కారం. మా వీడియోస్ కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్కి 1000 లైక్స్ వచ్చిన దగ్గర నుంచి డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాం. నానమ్మ తాతయ్య ఆశీర్వాదం, తండ్రి దీవెన, తల్లి ఆశీస్సులు అందుకొని దేవుడి దగ్గర హారతి తీసుకొని ఒకసారి కన్నమ్మ తలపైన చేయి పెట్టి మెల్లిగా నవ్వి, తమ్ముడు రథసారథి అయితే పక్కన కూర్చొని భార్య నవ్వుతూ ఎదురు రావడంతో తనదైన స్మైల్తో బయలుదేరుతాడు. ఇక్కడ మేనేజర్ మాత్రం టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ, అసలేంటి సార్ ఇంకా రాలేదు, ఇక్కడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇక్కడ అందరూ సబ్మిట్ చేసేస్తున్నారు వాళ్ళ ప్రాజెక్టులు అలా అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ సోనియా ఫాదర్ హరీష్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి సైడ్ స్మైల్తో చూస్తూ ఉంటాడు. ఒకవేళ ఇషాన్ వచ్చి ప్రాజెక్ట్ సబ్మిట్ చేసినా కూడా ఇది ఖచ్చితంగా తనకైతే రాదు. ఎందుకంటే ఆల్రెడీ తను ఎంత అమౌంట్ కోట్ చేశాడో అతను పెట్టిన మనిషి చెప్పడంతో దానికంటే చాలా తక్కువ నెంబర్ కోట్ చేసి పెట్టేశారు. ఇక ఖచ్చితంగా స్మిత్ కంపెనీస్కే ప్రాజెక్ట్ అని గర్వంగా ఫీల్ అవుతూ పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అందరూ ఒకటే మాట అడుగుతూ ఉన్నారు, ఇంకా సింగానియా కంపెనీ యొక్క ప్రాజెక్ట్ ఫైల్ రాలేదేంటి అని. హరీష్ మాత్రం యాటిట్యూడ్గా చూస్తూ, ఎందుకు ఫైల్ రాలేదో నేను చెప్తాను, ఎందుకంటే వాళ్ళు ఫెయిల్యూర్కి కేర్ ఆఫ్ అడ్రస్ కదా, ఒకవేళ ఫైల్ సబ్మిట్ చేసినా మొత్తం సక్సెస్ ఎప్పుడు రావాలి వాళ్ళకి అంటూ వెటకారంగా చెప్పగానే పక్కనే ఉన్న ఇంకొకతను, ఏంటండి అలా మాట్లాడతారు, అసలు సింగానియా కంపెనీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకుంది అంటే దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని సక్సెస్ వచ్చేలాగా చేస్తారు, నాకెందుకో ఈసారి టెండర్ వాళ్ళకే వస్తుందనిపిస్తుంది అనగానే, ఏంటండి వచ్చేది, టాలెంట్ ఎవడి సొత్తు కాదు కదా, ఈసారి ప్రాజెక్ట్ మాకే వస్తుంది, ఈ హరీష్ స్మిత్ అంటే ఏమనుకున్నారు అంటూ పొగరగా సమాధానం చెప్తాడు. ఇదేంటి మీ కూతుర్ని చేసుకోలేదనేసి ఇప్పుడు వాళ్ళు మీకు ఎనిమీస్ అయ్యారా అని ఇంకొకతను అడగడంతో, అసలు వాళ్లకు మాకు శత్రుత్వం ఏముంది, బిజినెస్, పర్సనల్, అందుకే ఇలా మాట్లాడుతున్నాను అంటూ ఇక ఎక్కువ మాట్లాడకుండా, ఇంతకీ ఈ ఇషాన్ ఇంకా రాలేదేంటి అని చూస్తూ ఉంటాడు. అయినా వచ్చినా తర్వాత ఎలాగో సక్సెస్ కాలేడు, ఇప్పుడు ఇంట్లో కూర్చోవడమే బెటర్లే అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రాజెక్ట్కి సబ్మిట్ చేయడానికి ఒక 15 నిమిషాలు మాత్రమే టైం ఉండడంతో మేనేజర్ కాల్ చేసి విసుకుపోయి ఎందుకో ఆయనకు బాధగా అనిపిస్తూ ఉంటే అశోక్ గారికి కాల్ చేద్దామని ఫోన్ తీసేసరికి అక్కడ వాళ్ళ కారు వచ్చేసరికి ఆనందంగా పరిగెత్తుకుంటూ వస్తాడు. అందులో నుండి అదర్ దిగకుండా తమ్ముడి చేతికిచ్చి ఫైల్ సబ్మిట్ చేయమని మేనేజర్కి చెప్పు అనగానే అయోమయంగా చూస్తూ, నువ్వు రావా అన్నయ్య అంటాడు. నేను వచ్చేదానికి టైం ఉంది అర్నవ్, చెప్పింది చెయ్యి అంటూ సీరియస్గా ఎదురుగా చూస్తూ సమాధానం చెప్తాడు. మాట్లాడకుండా కారు దిగేసి ఎదురుగా మేనేజర్ ఉండటంతో అతనికి ఫైల్ ఇవ్వగానే, సార్ మీరు వచ్చారేంటి, ఇషాన్ సార్ రాలేదా, తమ్ముడు కొంచెం వర్క్లో బిజీగా ఉన్నాడు అనగానే, సరే సార్ తర్వాత మాట్లాడుకుందాం, టైం అవుతుంది అంటూ తను అక్కడ జరిగే మీటింగ్ 10th ఫ్లోర్ అయ్యేసరికి లిఫ్ట్లో వెళ్ళేసరికి ఓన్లీ 5 మినిట్స్ మాత్రమే టైం ఉండటంతో లాస్ట్ మినిట్లో ఫైల్ పెట్టేస్తాడు, ఫార్మాలిటీస్ కూడా ఫినిష్ చేసేసి. అదేంటి ఇషాన్ రాకుండా వాళ్ళ మేనేజర్ వచ్చాడు అనుకొని, ఏదైతే ఏముందిలే, ఫైల్ ఇప్పుడు సబ్మిట్ చేసినా ప్రాజెక్ట్ అయితే రాదు, ఖాళీగా చేతులు ఊపుకుంటూ వెళ్లాల్సిందే అంటూ ఈసారి ఇంకాస్త పొగరుగా చూస్తూ ఉంటాడు. అర్నవ్ ఒక్కసారి తన అన్నయ్య వైపు చూడగానే తను మాత్రం వేటాడే సింహం జింక కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్టు అలాగే చూస్తూ ఒక్కసారి తన వాచ్ వైపు చూసుకొని, వెళ్దామా, ఓకే అన్నయ్య అంటాడు. కార్ దిగి నేరుగా లిఫ్ట్లో కరెక్ట్గా 10th ఫ్లోర్కి వెళ్ళగానే ఇక టైం కూడా అయిపోతుంది. మొత్తం మొదలు పెడతారు. అందరూ వెయిట్ చేస్తూ ఉంటే అంత నిశ్శబ్దంలో అడుగుల శబ్దం కూడా చాలా స్పష్టంగా అదొక రకమైన రిథమిక్గా వినపడుతూ ఉంటే అంతవరకు సైలెంట్గా ఉన్నవాళ్ళు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడగానే అందరి కళ్ళల్లో ఒకటే ఆశ్చర్యం, అంతకు మించిన ఇంకా ఏదో ఫీలింగ్ అర్నవ్ వెనక వస్తూ ఉంటే. అదరు మాత్రం చాలా అంటే చాలా యాటిట్యూడ్గా నడుస్తూ ఒక రకమైన రాయల్ ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ కూర్చున్న వాళ్ళలో దాదాపుగా 75% నెంబర్స్ అందరూ కూడా వాళ్లకు తెలియకుండానే లేచి నిలబడ్డారు.
వాళ్ళల్లో మొదటి వ్యక్తి హరీష్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ అథర్వ్ ఉంటాడని. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా గందరగోళంగా మారిపోతుంది. కానీ అథర్వ్ ఎవరి వైపు చూడకుండా నేరుగా ముందుకు కదలడంతో వాళ్ళ మేనేజర్ కూడా అక్కడే ఉండి అథర్వ్ వచ్చేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనకెదురు వెళ్ళి సార్ అంటూ తనతో పాటు పక్కన నడుస్తూ సీట్ చూపించగానే అక్కడ కూర్చొని ఓన్లీ ఎదురుగా ఉన్న చిన్న స్టేజ్ వైపు మాత్రమే చూస్తూ ఉంటాడు. అర్ణవ్ పక్కన కూర్చుంటాడు. అటువైపు మేనేజర్ నిలబడడంతో మీరు కూడా కూర్చోండి అనగానే పర్వాలేదు సార్, అయినా నాకు పెద్ద సార్ వచ్చారు, అదే చాలా హ్యాపీగా ఉంది అనుకుంటూ ఎందుకో కన్నీళ్లు వస్తూ ఉంటే తుడుచుకుంటాడు. అథర్వ్ కాలు మీద కాలేసుకొని తన 2 చేతులు ఒకదానితో ఒకటి పెనవేసి అలాగే చూస్తూ ఉంటాడు. తన ఆలోచనలన్నీ కూడా కేవలం ప్రాజెక్టు మీదే ఉన్నాయి. కానీ ఎక్కడా తొనకలేదు, బెనకలేదు. కాకపోతే తన మీద తనకు నమ్మకం ఉన్న చిన్న డౌట్. ఎందుకంటే బిజినెస్ మీద పట్టు తప్పి చాలా రోజులైపోయింది కదా. అప్పటి వరకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్న హరీష్కి తన ప్రాజెక్ట్ మీద నమ్మకం సన్నగిల్లుతూ ఉండడం మొదలవగానే ఎందుకో లైట్గా చెమటలు పడుతూ ఉంటే తుడుచుకుంటూ ఇదేంటి వీడొచ్చాడు, అసలు వీడెందుకు ఇక్కడికి వచ్చాడు, ప్రాజెక్ట్ సబ్మిట్ చేసింది వాళ్ళ తమ్ముడు కదా, అతడు కదా రావాల్సింది అంటూ పరిపరి ఆలోచనలు చేస్తూ ఏవీ ఒక కొలిక్కి రాకపోవడంతో ఏం జరుగుతుంది ఇక్కడ అనుకొని అయినా వీడొక ఫెయిల్యూర్ పర్సన్, వీడేంటి మన ప్రాజెక్టుకి ఎదురు వచ్చేది అనుకుంటూ అలాగే కూర్చుంటాడు. కానీ ఇంతకు ముందు ఉన్న ధైర్యం నీరుగారిపోతూ ఉంటుంది. ఇక ఎలాగైనా సరే ఏదో ఒకటి అనాలన్న ఉద్దేశంతో అథర్వ్కి వినపడేలాగా ఏంటి ఇక్కడికి ఒక ఫెయిల్యూర్ పర్సన్ వచ్చాడు, అది కూడా చాలా సంవత్సరాల తర్వాత, ఈసారి పూర్తిగా ఫ్యామిలీని రోడ్డు మీద అడుక్కు తినేలాగా చేయాలని ఫిక్స్ అయినట్లున్నాడు అంటాడు. ఆ మాట అనగానే అర్ణవ్ గట్టిగా పిడికిలు బిగించి కూర్చున్న దగ్గర నుండి లేవాలని చూస్తూ ఉంటే అథర్వ్ ఒకే ఒక్క మాట చిన్నోడా అంటాడు. అంతే సైలెంట్ అయిపోయి అన్నయ్య వాడు ఒక కుక్కలాగా వాగుతూ ఉన్నాడు అనగానే కుక్క అని నువ్వే అంటున్నావు కదా, జస్ట్ సైలెంట్గా ఉండు అంతే, ఏమీ మాట్లాడొద్దు అంటూ తను సైలెంట్గానే ఉంటాడు. ఇంకా రెచ్చగొట్టాలని నానా మాటలు అనడం మొదలు పెట్టగానే ఇక ప్రాజెక్ట్ ఎవరికి వచ్చిందో అనౌన్స్ చేయడానికి అక్కడికి ఒక పర్సన్ వస్తాడు. హరీష్ కామ్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ మీద హోప్స్ వదిలేసుకున్నారు. వాళ్ళకి తెలుసు అథర్వ్ ఎంటర్ అయితే సక్సెస్ సింగానియా ఇంటి ముందు ఉండాల్సిందే. అందరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ ఉన్నారు. తెలియకుండానే హరీష్కి గుండెసడి పెరుగుతూ ఉంటే ఏంటి ఇప్పటి వరకు కాన్ఫిడెంట్గా ఉన్నాను కదా, ఇప్పుడేంటి అంటూ చెమటలు తుడుచుకుంటూ పక్కకు తిరగగానే అథర్వ్ మాత్రం వచ్చినప్పుడు ఏ పొజిషన్లో ఎలా కూర్చున్నాడో అలాగే కూర్చొనున్నాడు. ఒక్క ఇంచు కూడా పక్కకు జరగలేదు. అతని వైపు చూడగానే హరీష్కి మంట వచ్చేసింది. ఈడియట్, ఇన్ని రోజులు కొంపలో పడున్నాడు, అయినా కూడా వీడిలో బలుపు ఏమాత్రం తగ్గలేదు. వీడిలో ఉన్న సింహం ఇన్ని రోజులు నిద్రపోయింది, ఇప్పుడు విజృంభించింది. అసలు నా కంపెనీ ఉంటుందా అన్న డౌట్ కూడా మొదలైంది. అయినా వీడేం చేయగలడు, మహా అంటే వాడి తమ్ముడు రెడీ చేసిన ప్రాజెక్ట్ను ఇక్కడి వరకు తీసుకొచ్చి బిల్డప్గా కూర్చున్నాడు. అయినా ప్రాజెక్ట్ ఎలాగైనా నాకే వస్తుంది, టెండర్ వేసింది వాడికంటే తక్కువ కోట్ చేసి కదా అని తనకు తానే ధైర్యం చెప్పి కూర్చోగానే అందరి వైపు చూసి విష్ చేసి ప్రాజెక్ట్ అతి తక్కువ కోట్ చేసింది సింగానియా కంపెనీస్. అంతే, ఆ మాటతోనే అస్సలు ఒక్క క్షణం అందరికీ గాలి స్తంభించిపోయిన ఫీలింగ్ వస్తే సత్తువ లేనట్టుగా అలాగే కుర్చీలో కూలపడతాడు హరీష్. అథర్వ్ అప్పుడు చిన్న స్మైల్ ఇస్తాడు. అర్ణవ్ గట్టిగా చప్పట్లు కొట్టగానే ఆ వెనకే చప్పట్లు మోత ఆగకుండా 10 నిమిషాల వరకు వస్తూనే ఉంటుంది. మేనేజర్ గట్టిగా చప్పట్లు కొడుతూ కంగ్రాచులేషన్స్ సార్ అంటూ అథర్వ్కి చేయి ఇవ్వగానే కూర్చున్న దగ్గర నుండి లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి చిన్న స్మైల్ ఇస్తాడు. ఇక హరీష్కి బీపీ వచ్చింది. ఇదంతా మోసం, అలా ఎలా కుదురుతుంది, వాళ్ళకంటే తక్కువ మేం కోట్ చేశాం అంటాడు. కానీ అక్కడ ఎంత కోట్ చేశారో బయటికి రివీల్ చేయకూడదు. ఆ అనౌన్స్ చేసిన పర్సన్ కాస్త సీరియస్గా ఏం మాట్లాడుతున్నారు మీరు, అలా ఎలా మీరు చెప్పగలరు, వాళ్ళకంటే తక్కువ కోట్ చేశామని, మీరెంత కోట్ చేశారో మీకు తెలుస్తుంది, వాళ్ళెంత కోట్ చేశారో వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు, అంటే
మీరేమైనా ఇందులో గోల్మాల్ చేశారా అనగానే అప్పటికప్పుడు తన వాగిన చెత్త వల్ల ఏమి కొంపలు మునిగిపోయే ఉపద్రవం వస్తుందో అనేసి సైలెంట్ అయిపోతాడు. కానీ ఎలాగో ఎవరెవరు ఎంత కోట్ చేశారో డీటెయిల్స్ తర్వాత తెలుస్తాయి కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. కానీ అదే తనకు అర్థం కాని విషయం. తర్వాత ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ చెప్పాలి కాబట్టి ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసి మొట్టమొదటిసారిగా తనదైన సంతకం చేసేసి వెనక్కి తిరిగి అందరి వైపు చూస్తూ అందరికీ విష్ చేసి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం మొదలు పెడతాడు. అందరికీ మైండ్ గిర్రున తిరుగుతూ ఉంది. అసలు హరీష్కి అయితే అర్థమైపోయింది, ఇది ఇషాన్ చేసిన ప్రాజెక్ట్ కాదు, అథర్వ్ రెడీ చేసిన ప్రాజెక్ట్ ఫైల్ అని. తల పట్టుకొని కూర్చుంటాడు. అసలు నిన్నటి వరకు కాదు ఆ ఫైల్ కంప్లీట్ అయింది కూడా ఇషాన్ క్యాబిన్లో. అసలు నా మనిషి పక్కాగా ప్రూఫ్స్ అన్నీ కూడా వీడియోలు రికార్డ్ చేసి పంపించాడు. ఇది ఎలా సాధ్యమైంది? అసలు ఆ ప్రాజెక్ట్ వాళ్ళు రెడీ చేసిన ఫైల్ సబ్మిట్ చేయకుండా వీడెందుకు ఇంకొకటి రెడీ చేసి సబ్మిట్ చేశాడో, అసలు ఏం జరుగుతుందో తెలియక జుట్టు పీక్కుంటాడు. ఒక్కొక్కరు వచ్చి కంగ్రాచులేషన్స్ అని చెప్తూ ఉంటే చిన్న స్మైల్ ఇస్తాడు. తర్వాత ఇది పూర్తి చేసి ఇవ్వడానికి అథర్వ్కి ఇచ్చిన టైం 4 months. కానీ అథర్వ్కి ఆ టైం చాలా ఎక్కువ. తను గట్టిగా తలుచుకుంటే ఇంకా తక్కువ టైంలోనే ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేయగలడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అథర్వ్ ఐడియాస్కి మరొకసారి ఇంప్రెస్ అయిపోయారు. కొందరు కుళ్ళుకుంటూ ఉంటే మరికొందరు అతను మంచి కోరేవాళ్ళు తన చుట్టూ చేరి చాలా రోజుల తర్వాత ఒక సింహ గర్జన చూస్తూ ఉన్నాం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మిస్టర్, ఇక మీకు తిరుగుండకూడదని అనుకుంటున్నాం అంటారు. సక్సెస్ అంతా మీకే రావాలి అనగానే ఒక్క క్షణం తన గుండెల్లో ఏదో చల్లని మంచు పర్వతం అలా అలా కదులుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక ఫెయిల్యూర్ పర్సన్గానే అథర్వ్ని సమాజం గుర్తించింది. ఎన్నో రకాల మాటలు మాట్లాడింది, కించపరిచింది, అవమానపరిచింది. కానీ ఇదే వ్యక్తి అందరినీ ఈరోజు తిరిగి పాత అథర్వ్లాగా నిలబడేసరికి తెలియకుండానే కళ్ళల్లో చిన్న కన్నీటి పొర. కళ్ళు గట్టిగా మూసుకోగానే కళ్ళ మాటున తన అందమైన జీవితం మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపించింది. ముఖ్యంగా కన్నమ్మ రూపం కనిపించగానే ఈసారి పెదవుల మీదకు నవ్వు వచ్చింది. ఇదంతా నీ వల్లే అంటూ. ఇక క్షణాల్లోనే ఈ వార్త బిజినెస్ సర్కిల్లో హల్చల్ చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడూ చేయని వాళ్ళందరూ కూడా ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. హాల్లోనే కూర్చొని ఉన్నారు కన్నమ్మ, అశోక్ గారు. కన్నమ్మ ఆయన ఒడిలోనే స్పృహ లేనట్టుగా నిద్రపోతూ ఉంది. అశోక్ గారు మాత్రం వచ్చిన ఫోన్లన్నిటికీ ఆనందంగా సమాధానం చెప్తూ ఉన్నారు. ఇన్ని రోజులు ఎప్పుడూ లేనంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అంజలి గారు కోడళ్లను దగ్గరికి తీసుకొని ఉండటంతో దీప్తి అయితే ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. అది బాధతో వచ్చిన ఏడుపు కాదు, తట్టుకోలేని ఆనందంతో వచ్చిన ఏడుపు. మీటింగ్ నుండి అప్పుడే వచ్చిన చక్రికి కూడా తన మేనేజర్ విషయం చెప్పడంతో ఓహో అయితే నా బావ సాధించేశాడన్నమాట అంటూ వెంటనే ఫోన్ తీసుకొని ఇషాన్కి చేస్తూ ఉండటంతో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అదేంటి వీడు ఈ టైంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు? కొంపదీసి అందరూ విష్ చేస్తూ ఉంటే ఆ గోల భరించలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడా ఏంటి? నిజంగా వీడు ఈడియట్ అనుకుంటూ వెంటనే ఇంటికి వెళ్ళి కలవాలి. ఇంటికి వచ్చేసి ఉంటాడా అనుకుంటూ అవును ఖచ్చితంగా ఇంటికి వస్తాడు. ఎందుకంటే ఇది వాడు చాలా కష్టపడి చేసిన ప్రాజెక్ట్. ముందు ఈ విషయాన్ని ఫ్యామిలీతో పంచుకోవాలనుకుంటాడు. చక్రి కూడా నేరుగా ఇషాన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. ఇక బయట ప్రెస్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అథర్వ్ అలా ప్రెస్ వాళ్ళు అక్కడే ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు రావడం కంటే ముందే వెళ్ళిపోవాలనుకున్నాడు. కాకపోతే లోపల కాస్త లేట్ అయింది. తను బయటికి వచ్చేసరికి మైకులతో సిద్ధంగా ఉండిపోతారు. ఒకప్పుడు ఇదే జనాలు తనని ఒక ఫెయిల్యూర్ పర్సన్ కింద లెక్కబెట్టి అదే విషయాన్ని పదే పదే టీవీలో మోత మోగించేశారు. మౌనంగా వచ్చి నిలబడగానే తన ఎదురుగా మైక్ పెడుతూ సార్, ఈ ప్రాజెక్ట్ చాలామందికి ప్రెస్టేజ్ ఇష్యూ, మరి ఇది మీ కంపెనీకే వచ్చిందని అనౌన్స్ చేశారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనగానే చేతులు కట్టుకొని షార్ప్గా చూస్తూ అంటే ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ పర్సన్ని అని ఒప్పుకుంటున్నారా అనగానే వాళ్ళలో చాలామంది ఇంతకుముందు అథర్వ్ని ఇబ్బంది పడేలాగా ప్రశ్నలు వేశారు. తల్లు వంచుకోవడంతో ప్లీజ్ ఇలా చేయొద్దు, మీరు ప్రెస్ అంటే నిజానిజాలు ప్రజలకు తెలియచెప్పేవాళ్ళు. వాళ్ళ మీద నాకు ఒక గౌరవం, ఒక నమ్మకం ఉంది. ఒకసారి మనిషి కింద పడ్డాడు అంటే దాని అర్థం వాడు చేతగానివాడు అని కాదు కదా. సక్సెస్ ఎప్పుడూ కూడా ఒకరినే వరించదు, అది తారుమారు అవుతూ ఉంటుంది.
అంత మాత్రం చేత ఆ వ్యక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ఇది మాత్రమే చెప్పగలను నేను. ఈరోజు సక్సెస్ నాకు వచ్చింది, రేపు ఇంకొకరికి రావచ్చు. అది ఎవరి సొత్తు కాదు కదా. ఈ సక్సెస్ వచ్చింది అంటే ముందు నలుగురికి ఉపయోగపడుతుంది అని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎవరూ ప్రశ్నలు తన మైండ్కి ఎక్కలేదు. ముందు తన తమ్ముడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అంటూ పక్కనే ఉన్న అర్ణవ్ వైపు చూస్తూ, కన్నాకి కాల్ చేశావా అనగానే, అన్నయ్య నేను ఇప్పటికీ కొన్ని 100 సార్లు వాడికి మెసేజెస్ కాల్స్ చేశాను, అసలు స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంది. ఒక్క క్షణం ఆలోచించి ఒకసారి గెస్ట్ హౌస్ వాచ్మెన్కి సెక్యూరిటీకి కాల్ చేయనగానే వెంటనే అక్కడికి చేస్తాడు. సెక్యూరిటీ లిఫ్ట్ చేసి, సార్ ఇషాన్ బాబు గారు ఇక్కడే ఉన్నారు, నైట్ వచ్చారు అనగానే అప్పుడు రిలాక్స్గా ఫీల్ అవుతూ, ఎంతైనా తెలివిలో తన అన్నయ్యను మించిన వాళ్ళు లేకపోవడంతో ప్రౌడ్గా చూస్తూ తన్ని హక్ చేసుకోగానే చిన్నగా వీపు మీద తడుతూ, ఏది మన చేతుల్లో ఉండదు నాన్న, ఎప్పుడైనా సరే అన్నింటినీ మనము సమదృష్టితో చూడాలి. ఎన్ని రోజులు నేను ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయి చీకటి గదిలోనే ఉండిపోయాను. కానీ నా బ్రతుకులోకి మళ్ళీ వెలుగు వచ్చిందంటే అది కేవలం కన్నమ్మ వల్లే కదా. ముందు తను ఎలా ఉందో చూడాలి. మార్నింగ్ కూడా నేను హడావిడిగా వచ్చేసాను అనగానే అశోక్ గారు మాత్రం వచ్చిన ప్రతి ఫోన్ లిఫ్ట్ చేస్తూ తన ఆనందాన్ని కన్నీటి రూపంలో బయటికి పంపిస్తూ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తూ కొడుకును అలా పొగుడుతూ ఉంటే ఆ గుండె ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంది. కాల్ కట్ చేసి అంజు అంటూ ఆనందంగా పిలుస్తూ కన్నమ్మ తలపైన చేయి వేయగానే నిప్పుల కొలిమిలాగా బగ్గుమని సెగ వచ్చేసరికి కన్నమ్మ అంటూ గట్టిగా అరుస్తారు. వెంటనే తన చెంపలు పట్టి తడమగానే విపరీతమైన జ్వరం, అసలు బాడీ ఒక రకంగా వనకడం మొదలు పెట్టగానే ఆయన కంగారుగా అరుస్తూ ఉంటే కోడళ్లతో పాటు పరిగెత్తుకుంటూ వస్తుంది అంజలి. అయ్యో చూడంజు, తనకు బాగా జ్వరం వచ్చింది. వెంటనే కన్నమ్మను భుజం పట్టి దగ్గరికి తీసుకోగానే అలాగే అంజలి గారి మీదకు వాలిపోతుంది. ఒక్క క్షణం ఆవిడకి గుండాగిన ఫీలింగ్. దీప్తి, మేఘన చెరొక వైపు పట్టుకొని లేపడానికి ట్రై చేస్తారు. ముందు మీరు కింద ఉన్న రూమ్కి తీసుకువెళ్ళండి, డాక్టర్కి ఫోన్ చేస్తాను అనగానే ముగ్గురు ఆడవాళ్ళు కష్టంగా తన్ని బెడ్ మీదకు చేరుస్తారు. జమున గారు వెంటనే తడిబట్టతో తన ఒళ్ళు తుడవడం మొదలు పెట్టగానే తను ఏమీ తినలేదని గుర్తొచ్చి మేఘన పరుగున వెళ్ళి తన కోసం లైట్గా జ్యూస్ తీసుకొని వస్తే అశోక్ గారు ఫోన్ చేయడంతో డాక్టర్ ఇంకొక 1/2 అవర్కి వస్తాను అని చెప్తాడు. దీప్తి కంగారుగా అర్ణవ్కి ఫోన్ చేస్తుంది. తను డ్రైవింగ్లో ఉండటంతో లిఫ్ట్ చేసి చెప్పొదినా అనగానే, త్వరగా ఇంటికి రా అర్ణవ్, కన్నమ్మకి చాలా జ్వరంగా ఉంది, డాక్టర్ వచ్చేసరికి ఇంకా 1 గంట టైం పడుతుందని చెప్పారు, నువ్వు త్వరగా రా అనగానే కంగారుగా ఇప్పుడే వస్తున్నాను వదినా అంటూ ఇంకాస్త స్పీడ్ పెంచగానే ఏమైంది అంటాడు. అన్నయ్య, కన్నమ్మకి జ్వరం వచ్చిందంట, వదిన ఫోన్ చేసింది, డాక్టర్ వచ్చేసరికి టైం పడుతుందంట అంటూ స్టీరింగ్ భూచక్రంలాగా స్పీడ్గా తిప్పడం మొదలు పెడతాడు. వెంటనే నిన్న జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకొని బాధగా సీటు వెనక్కి వాలి ఒక్క క్షణం కళ్ళు అలాగే మూసుకుంటాడు. మూసిన కనురెప్పల చాటున కన్నీళ్లు బయటికి వచ్చేస్తాయి. అదర్ వెంటనే తన మొబైల్ తీసుకుని చక్రికి ఫోన్ చేస్తాడు. ఇంటికి దగ్గరగా ఉండడంతో, బావా నేను మన ఇంటి దగ్గరికి వచ్చేసాను, వచ్చాక మాట్లాడతాను అనగానే, రే ముందు చెప్పేది విను, నువ్వు అర్జెంటుగా పలానా అడ్రస్లో ఉన్న మన గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఇషాన్ని తీసుకునిరా అనగానే, అదేంటి బావా వాడు అక్కడ ఉండడం ఏంటి, ఇంటికి రాలేదా అనగానే, చెప్పింది చెయ్యి, ఎంత వీలైతే అంత త్వరగా కన్నాని ఇంటికి తీసుకొని వచ్చేసేయి అని మారు మాట్లాడకుండా కాల్ కట్ చేయగానే, అదేంటి ఏం జరిగింది అనుకుంటూ మళ్ళీ రివర్స్ చేసుకొని గెస్ట్ హౌస్ వైపు పరుగులు పెట్టిస్తాడు కార్ని. వీళ్ళు ఇంటికి వచ్చేసరికి కాస్త ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుంది. డాక్టర్ అలాగే అదర్ వాళ్ళిద్దరూ ఒకేసారి ఇంట్లోకి ఎంటర్ అవుతారు. దీప్తి పరుగున అదర్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏడుస్తూ, కన్నమ్మకి ఫీవర్ ఎక్కువగా ఉంది, అందరూ కింద ఉన్న గెస్ట్ రూమ్లోకి వెళ్తారు. డాక్టర్ చెక్ చేసి ఫీవర్ ఉంది, బాగా స్ట్రెస్ ఫీల్ అయింది, అంతేకాకుండా ఫుడ్ కూడా తీసుకోలేదంటూ తనకి ఏమైనా తినిపించారా అనగానే మేఘన డాక్టర్ వైపు చూస్తూ, బలవంతంగా కొంచెం జ్యూస్ తాగించాను డాక్టర్, మొత్తం వామిటింగ్ చేసేసుకుంది, పర్లేదు ఇప్పుడు ఒక ఇంజెక్షన్ చేస్తాను అనేసి ఒక ఇంజెక్షన్ చేసి మెడిసిన్ ఇచ్చి, ఇది డైలీ 3 టైమ్స్ వేసి సిరప్ 1 అవర్కి ఒకసారి వేస్తూ ఉండండి, ఒకవేళ కంట్రోల్ అవ్వకపోయినా ఇంకా ఏదైనా ఇబ్బందిగా ఉంటే వెంటనే హాస్పిటల్కి తీసుకురావాలి అనగానే సరే అంటారు.
తనకి స్పృహ వస్తే లైట్గా ఉండే ఫుడ్ ఏమైనా పెట్టండి అనేసి ఆయన వెళ్ళిపోగానే డాక్టర్ని డ్రాప్ చేయడానికి వెళ్తాడు అర్ణవ్. అందరూ కన్నమ్మ చుట్టూ చేరిపోతారు. దీప్తి మెల్లిగా స్పూన్తో సిరప్ వేయగానే సగం బయటికి వస్తుంది. మళ్ళీ ఇంకొంచెం వేస్తుంది. తర్వాత వామిటింగ్ చేసుకుంది కాబట్టి తనకి డ్రెస్ చేంజ్ చేయాలి అనుకుని, అంటే శారీ మీద కూడా లైట్గా పడింది. మీరందరూ బయటికి వెళ్ళండి అనగానే మగవాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు. అంజలి గారు కన్నమ్మ గదిలోకి వెళ్ళి ఒక చీర తీసుకురాగానే ముగ్గురు ఆడవాళ్ళు కలిసి తనకి డ్రెస్ మారుస్తారు. ఒక్కరోజుకే వాడిపోయిన తోటకూర కట్టలాగా ఉన్న తన ముఖం చూసి అందరికీ బాధగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆ దెబ్బల తాలూకు గుర్తులు, వాటి మీద బాధగా చేత్తో తడుముతారు అంజలి గారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.